దీన్ని వేటపడ్డ పంపిస్తారు కదా. మనం అయితే రామాయపట్నం బీచ్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, రామాయపట్నం బీచ్లో ఉన్నాము ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ చూడండి. ఇది మోటార్ ఇదనమాట. రామాయపట్నంలో మనకి ఏంటంటే రెయిల్ ఫ్యాక్టరీ ఉంది. రెయిల్ ఫ్యాక్టరీ అనేది ఏంటంటే అక్కడ నుంచి మనకి గ్రామంలో అయితే ఉంది. బీచ్కి ఏంటంటే ఆ వాటర్ని మొత్తం బీచ్కి అయితే వదిలేస్తారు. ఆ వాటర్ వేయాలి, వేస్ట్ వాటర్ అయితే వదిలేస్తారు. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఆ బ్యాక్ సైడ్ ఉండేది ఏంటంటే ఆ వాటర్ అనేది ఆ రెయిల్ నుంచి వాటర్ చేంజ్ చేస్తుంటారు అన్నమాట. 2 రోజులకి 2 డేస్కి చేంజ్ అవుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ పైనుంచి అయితే వాటర్ లైన్ అయితే ఇచ్చారు. ఆ పైన మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఆ లైన్ అనేది పూర్తిగా గ్రామము లో నుంచి సముద్రం ఒడ్డుకి అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆ వాటర్ అనేది అక్కడ ఉంచడం వల్ల రైలుకి ప్రమాదం ఉంటుంది కాబట్టి 2 డేస్కి ఆ వాటర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాటర్ ఈ వాటర్ మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతుంది పూర్తిగా. ఈ వాటర్ వల్ల మనకి చేపలకైతే ఏ ప్రమాదం అయితే ఉండదు. ఎందుకంటే దీనిలో అంత కెమికల్ ఉండదు. నార్మల్ వాటర్ అనమాట, చేంజ్ చేసే వాటర్ ఇది ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.